అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనతో ఎంత చక్కగానో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే, మీరు మోసపరచబడి ఉన్నారా, లేదా మీరు తృణీకరింపబడి ఉన్నారా? మనుషులు నన్ను మోసం చేశారు, నా స్నేహితులు నన్ను మోసం చేశారు, నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను మోసం చేశారని బాధతో ఉన్నారా? మీరు బాధపడకండి. యేసు ప్రభు దగ్గరనే ఉంటూ పేతురు యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడి యేసు ప్రభు అద్భుత కార్యాలు చూస్తూ అతని చేత ప్రేమించబడిన పేతురే 3 సార్లు నువ్వెవరో తెలియదు, నువ్వెవరో తెలియదు, నువ్వెవరో తెలియదు అని అన్నాడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వెవరో తెలియదు అన్నాడు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి పేతురులాగా మనుషులు ఉన్నారా? ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇతను నా స్నేహితుడు కాదు, ఇతను నేను ప్రేమించిన వ్యక్తి కాదు, ఇతను ఎవరో నాకు తెలియదు అని నిన్ను మోసం చేశారా? అయితే మీరు బాధపడకండి. మీరు ఉన్న పాటన దేవుని దగ్గరకు వస్తే నీవెవరో తెలియదని పేతురులాగా దేవుడు చెప్పవాడు కాడు. నువ్వు నాకు కావాలి అని అంటాడు, నిన్ను గుండెలకు హత్తుకుంటాడు. అలాగే యూదా ఇస్కరియోతును కూడా చూసుకుందాం. దేవునితో ఉంటూ 24 అవర్స్ దేవునితో నడుస్తూ ఆయన అద్భుత కార్యాలు పొందుకుంటూ అతని చేత ఆశీర్వదింపబడి ఒక రెస్పాన్సిబిలిటీ యూదా ఇస్కరియోతుకు అక్కడ దేవుడు ఇచ్చినా కూడా దేవుణ్ణి అమ్మివేశాడు. ఎలా ఉన్నారో చూసారా? యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేశాడు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి యూదా ఇస్కరియోతులు, ఇలాంటి పేతుర్లు ఉన్నారా? మీరెవరో తెలియదని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారా? లేదా మీరెవరో నాకు తెలియదు అని నిన్ను అమ్మివేశారా? శత్రువుల చేతికి అప్పగించారా? అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళతో మీకు స్నేహం అవసరం లేదు. ఒకవేళ మీ సర్కిల్లో, మీ స్నేహితులో, మీరు ప్రేమించే వ్యక్తుల్లో ఇలాంటి స్వభావం, ఇలాంటి వ్యక్తులు ఉంటే, ఇలాంటి చంచల ఆత్మ ఉంటే మీరు వాళ్ళని కట్ చేయండి. వాళ్ళు మీతో ఎక్కువ రోజులు ఉండడం కూడా, ప్రయాణం చేయడం కూడా మంచిది కాదు. తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దేవుని జ్ఞానం అడగండి, బుద్ధివాక్యం అడగండి, జ్ఞానవాక్యం అడగండి, విచక్షణ జ్ఞానం అడగండి. ఏ మనుషులు మీ దగ్గరికి ఎలా వస్తున్నారో, దేనికోసం వస్తున్నారు, ఏ అవసరం కోసం వస్తున్నారు, నిజమైన వ్యక్తులేనా, దేవునిలాగా ప్రేమించే వ్యక్తులేనా మీ దగ్గరకు వచ్చేది అని ఒక్కసారి గమనించుకోనండి. మీరు మనుషులను ఆశ్రయించట కన్నా యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను ఆశ్రయించట కన్నా యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషుల స్వభావమే అంతా. ఈరోజు మనతో మంచిగా ఉంటారు, తర్వాత నువ్వెవరో తెలియదంటారు. ఈరోజు నీతో ఒక మాట మాట్లాడతారు, తర్వాత మీ దగ్గరున్న వాళ్ళతో ఒక మాట మాట్లాడతారు. మనుషులను నమ్మకండి. ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోయేది తెలియదు మీకు. మీ పక్కనే ఉంటూ మీరెవరో తెలియదంటారు. మీ పక్కనే ఉంటూ మీ శత్రువులకు మిమ్మల్ని అప్పగిస్తారు. ఇలాంటి మనుషులతో ఉండడము మంచిది కాదు. మీరు దేవుని జ్ఞానం అడగండి. అంటే దేవుడు అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉండగా మనుషులతో మనకెందుకు? మనుషులు అంటేనే అంత, మనుషుల స్వభావమే అంత, అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు మనుషుల స్వభావం అంతా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు పేతురు నువ్వెవరో తెలియదు అన్నాడు, కానీ దేవుడు నీకోసము ఆయన కల్వరి సిలువలో రక్తాన్ని కార్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా నువ్వెవరో తెలియదు అన్నాడు. నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడవని చెప్తాడు. యూదా ఇస్కరియోతులాగా నిన్ను శత్రువులకు అప్పచెప్పడు, శత్రువుల నుండి విడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు ఉన్నాక దేవుని జ్ఞానం అడగండి, దేవునితో నడవండి, దేవుణ్ణే స్నేహితుడు అనుకోండి, దేవుణ్ణే నిన్ను ప్రేమించే వ్యక్తి అనుకోండి, మీరు ప్రియుడు అనుకోండి, లేదా మీ స్నేహితుడు అనుకోండి, మీ అన్న అనుకోండి, మీ ఎవరైనా అనుకోండి. దేవుడే మనకు అన్నయ్య ఉండాలి, కానీ ఈ పక్కన మోసం చేసే మనుషులు కాదు, మోసం చేసే వ్యక్తులు కాదు. సో అందరూ దేవుని చేత ప్రేమించబడాలి, దేవున్నే నమ్ముకోవాలి, యెహోవానే ఆశ్రయించాలి, మనుషులను కాదు. దేవునితో నడవండి, దేవునితో జీవించండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.